హాయ్, మనం తెలంగాణ హైకోర్టు పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. అయితే మనం ఈరోజు జూనియర్ అసిస్టెంట్ 2022 క్వశ్చన్ పేపర్ అయితే మనం చూడబోతున్నాము. మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా ఆఫ్ టోటల్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్? అయితే ఇండియా పార్ట్నర్లో టోటల్ ఎక్స్పోర్ట్స్ వైజ్గా చూసుకుంటే ఏ కంట్రీ ఎక్కువ ఉన్నదని అడుగుతున్నాడు. అయితే మనము లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే మనకి ఫస్ట్ యూఎస్ఏ ఉంటుంది, తర్వాత యూఏఈ ఉంటుంది, తర్వాత చైనా ఉంటుంది. మనకి ఇందులో యూఎస్ఏ అంటే మనకి ఫస్ట్ ఫార్మాసిటికల్స్ ఎక్కువగా మనము ఎక్స్పోర్ట్ చేసేది, ప్లస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్. అలాగే యూఏఈ రిలేటెడ్గా కూడా మనకి స్పైసెస్. సో ఇట్లా మనకి ప్రతి ఒక్క కంట్రీకి మనము ప్రోడక్ట్స్ కానీ ఏవైనా మనము ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. అయితే దీని యొక్క ఆన్సర్ యూఎస్ఏ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ క్లాసిఫై యాజ్ ఎ బెనిఫిషియరీ టు గెట్ ₹5 lakh ఇన్సూరెన్స్ కవర్ అండర్ ద రైతు బీమా స్కీమ్ ఇన్ తెలంగాణ? అయితే ఈ యొక్క రైతు బీమా స్కీమ్కి 5 lakh ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారంట. అయితే ఎవరికి ప్రొవైడ్ చేస్తారు, అది ఒక బెనిఫిషియరీస్ ఎవరు అని అడుగుతున్నారు. అయితే రైతు అని అడిగింది కాబట్టి మనకి రైతు రిలేటెడ్గా ఉండాలి. స్కిల్డ్ లేబరర్స్ కాదు, స్మాల్ బిజినెస్ మెన్ కాదు, ఫార్మర్స్ రైట్, ఎందుకంటే మనకి రైతు అంటే ఫార్మర్ కాబట్టి. ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ వాస్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగిండు. ఇది మనకి యూఎన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ వస్తుంది, దాని పేరు యునెస్కో అని కూడా అంటాం మనం. అయితే ఈ యునెస్కో మనకి 1945లో ఫామ్ అయింది. మనకి నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా క్వశ్చన్లో మనకి ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అడిగిండు. ఇట్లా వివిధ రకాల ఆర్గనైజేషన్స్ అడగచ్చు. మనకి యూఎన్ రిలేటెడ్గా మస్తున్నాయి ఆర్గనైజేషన్స్, లైక్ వరల్డ్ బ్యాంక్ కూడా అడగచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అడగచ్చు. ఇట్లా వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఏ ఇయర్ వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ కకోరి కాన్స్పిరసీ కేస్? అయితే ఈ యొక్క కకోరి కాన్స్పిరసీ కేసు రామ్ ప్రసాద్ బిస్మిల్ అనేది ఆయన లీడ్ చేసిండు. అది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేసింది ఈ యొక్క కకోరి రాబరీ కేసు రిలేటెడ్గానే. అయితే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు ముగ్గురు. ఎందుకు ఈ ఖుదీరామ్ బోస్ కాదు అని అంటే ఈ ఖుదీరామ్ బోస్ అనే వ్యక్తి ఈయన ముజాఫర్ కాన్స్పిరసీ కేసుకి రిలేటెడ్గా ఉన్న వ్యక్తి. ఈ ముజాఫర్ కాన్స్పిరసీ కేసు అనేది మనకి 1908లో అయింది. ఈ కకోరి రాబరీ కేసు వచ్చేసరికేమో మనకి 1925లో జరిగింది ఇది. ఇట్లాంటి డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో కూడా మనం తెలుసుకోవాలి. మనకి చిట్టగాంగ్ ఆర్మరీ కూడా ఉంటుంది. ఆ చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ కూడా మనకి సూర్యసేన్ లీడ్ చేశాడు. ప్రతి ఒక్క కాన్స్పిరసీ కేసు ఇంపార్టెంటే మనకి. లాస్ట్ టైం మనకి చూసాక వేరే ఒక కాన్స్పిరసీ కేసు లైక్ ఏది లాహోర్ కాన్స్పిరసీ కేసు అడిగాడు. అంటే మనకి ఎందుకు లాహోర్ కాన్స్పిరసీ కేసు ఇండైరెక్ట్గా అడిగాడు. ఏ విధంగా అని అంటే భగత్ సింగ్ 1931లో ఉరితీశారు. అయితే ఈ 1931లో ఉరితీసిండ్రు కాబట్టి ఆయన ఏజ్ ఎంత అని అడిగిండు. సో అది ఈ యొక్క కాన్స్పిరసీ కేసు రిలేటెడ్. మానికా బత్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? అయితే ఈ పర్సన్ ఏ స్పోర్ట్స్కి రిలేట్ అయ్యింది అని అడుగుతున్నారు. అయితే టేబుల్ టెన్నిస్. మనకి ఈ యొక్క స్పోర్ట్స్లో ప్లస్ ఆ ఒక పర్సనాలిటీస్ అనేది ఇంపార్టెంట్. తోగాలు గొంబై అట్ట ఆఫ్ కర్ణాటక ఈజ్ ఎ టైప్ ఆఫ్? అయితే కర్ణాటకకు చెందిన తోగలు గొంబై అట్ట ఒక రకమైన ఏంటిదని అడుగుతున్నాడు. అయితే అది షాడో పప్పెట్రీ. నేను చెప్పాను కదా ఆర్ట్ ఫామ్స్ అనేటివి హిస్టరీకి సంబంధించినవి ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. సో ఇది మనకి మస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆర్ట్స్ రిలేటెడ్గా. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు ద రాజ్యసభ? టోటల్ 12 members నామినేట్ చేస్తాడు. అంటే వీళ్ళకి ఏదంటే ఆర్ట్స్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, ఏవైనా కానీ ఎడ్యుకేషనల్ కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ కావచ్చు, ఎవరికైనా టాలెంట్ బేస్డ్గా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తే మన ఇండియాకి ఆ యొక్క ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనకి ఎట్లా అడుగుతాడంటే ఇప్పుడు రీసెంట్గా మనకి చూసాం కదా సుధామూర్తి గారిని రాజ్యసభకి నామినేట్ చేశారు. అలా ఎవరిని నామినేట్ చేశారని కూడా అడగచ్చు. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే ఇన్ December 1885 విత్ డాష్ డెలిగేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇది రిపీటెడ్ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఈ 72 delegates. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు ద స్టేట్స్? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల సహాయ సహకారాలను భారత రాజ్యాంగంలోని ఏ అధికారం సూచిస్తుంది? అయితే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇస్తుంది అనమాట. అయితే దీని యొక్క ఆర్టికల్ ఏంటిది అని అడుగుతున్నాడు. అది మనకి 275. ఇందులో మనకి గ్రాంట్స్లో డిస్క్రిషనరీ గ్రాంట్స్ కూడా ఉంటుంది, ప్లస్ మనకి ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది సెంట్రల్ స్టేట్స్కి. ఇవన్నీ కూడా మనం ఆర్టికల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేర్ హెల్డ్ ఎట్ డాష్ ఫ్రమ్ 18 to 30 January 2020. అయితే మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయని అడుగుతున్నాడు. ఇది మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్లో మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి గువాహటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ వాస్ క్రియేటెడ్
ఇన్ తెలంగాణ ఇన్ ఫిబ్రవరి 2019 తెలంగాణలో ఏ డిస్టిక్ అనేది క్రియేట్ చేశారని అడుగుతున్నాడు. ఆన్సర్ ములుగు. మనకి 33 డిస్టిక్స్ జనరల్గా 2018లో చేశారు, అంటే 31 చేశారు 2018లో. ఆ తర్వాత మళ్ళీ 2019లో ప్లస్ 2 డిస్టిక్స్ యాడ్ చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేర్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ 1969. ఇది ప్యూర్ స్టాటిక్. అవార్డ్స్ ఏ ఇయర్ స్టార్ట్ అయిందని కూడా అడుగుతున్నాడు. సో భారతరత్న కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హూ రోడ్ ద బుక్ వైడ్ యాంగిల్? అనిల్ కుమార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫ్రమ్ కేరళ? మళ్ళీ ఆర్ట్ రిలేటెడ్ అడుగుతున్నాడు. అయితే కృష్ణట్టం, కుడియట్టం, కూచిపూడి. మనకి ఈజీ చెప్పచ్చు కూచిపూడి అనేసి, ఎందుకంటే కూచిపూడి అనేది కేరళకు సంబంధించింది కాదు, ఏపీకి సంబంధించింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ డైరెక్ట్ ట్యాక్స్? అయితే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆయన ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాడు అనుకోండి, డైరెక్ట్ ఆయన ఇన్కమ్ మీద డైరెక్ట్ ట్యాక్స్ వేస్తే అది ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది, అది డైరెక్ట్ ఆ పర్సన్ మీదనే. అదే మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకుంటే, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఒక ఆయన, అయితే ఆయన మీద ట్యాక్స్ వేయరు. ఎవరైతే తీసుకుంటారో కన్జ్యూమర్ ఆయన మీద ట్యాక్స్ ఇస్తారు, అంటే ఈయన మీద వేయాల్సింది ఈయన మీద ఇస్తారు, అంటే ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ ట్యాక్స్ ఏది అని అంటే కస్టమ్స్ డ్యూటీ కాదు, ఎక్సైజ్ డ్యూటీ కాదు, సర్వీస్ ట్యాక్స్ కాదు, వెల్త్ ట్యాక్స్. ఎందుకంటే వెల్త్ ట్యాక్స్ ఎవరికి ఇస్తాము అని అంటే ఎవరి దగ్గర అయితే వెల్త్ ఉందో వారి మీదే ఇస్తాము కదా, అంతే కదా. ఇప్పుడు కస్టమ్స్ అనేది ఏంది, బుక్ ఎవరైతే కొంటారో వారి మీద ట్యాక్స్ విధిస్తారు, అయితే బుక్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళ మీద ట్యాక్స్ వేయడం, అది ఇండైరెక్ట్ ట్యాక్స్. అలాగే ఇవన్నీ కూడా సేమ్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఈ స్టోర్డ్ ఇన్ ఐస్ క్యాప్స్? ఐస్ క్యాప్స్లో ఎంత శాతం నీరు నిల్వ చేయబడుతుంది అని అడుగుతున్నాడు. అయితే అది 2%. యాజ్ పర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 విచ్ ఈస్ ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా? ఇండోర్. ఇది ప్రతి ఎవ్రీ ఇయర్ లైన్గా 3 years అనుకుంటా కంటిన్యూగా ఇండోరే వస్తుంది మనకి క్లీనెస్ట్ సిటీగా ఇండియాలో. సో ఈ ఆప్షన్ ఉంటే అదే పెట్టేసేయండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అనేది ఫేమస్ అనమాట, ఇది మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అయితే దీని ఆర్టికల్ వచ్చేసరికి 61. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. పండిత రమాబాయి ఫౌండెడ్ శారదా సాదాన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? బాంబే. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. విచ్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ వింధ్యా అండ్ సత్పురా రేంజెస్? నర్మదా. విచ్ స్టేట్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్? తెలంగాణ. మనకి పాలసీస్ ఉంటాయి కదా, తెలంగాణ పాలసీస్లో మనము బ్లాక్ చైన్ మీద సపరేట్ పాలసీ తీసుకొచ్చాం. సో ఆ పాలసీలో ఈ ఒక్కటి పాయింట్ మెన్షన్ చేశారు. యాజ్ ఆఫ్ July 2019 హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా అని అడుగుతున్నాడు. అయితే మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇండియాలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇంపోజ్ చేయలేరు. అదే మనకి వేరే వివిధ రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి, అందులో మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అని కూడా అంటాము. ఇది మనకి ఎన్నిసార్లు ఇంపోజ్ అయింది అన్నది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఎన్నిసార్లు ఇంపోజ్ చేశారు మరియు ఏ టైంలో ఇంపోజ్ చేశారు, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి జనరల్గా వార్ జరిగినప్పుడు లైక్ 1962 వార్లో కానీ, మళ్ళీ మనకి ఇందిరాగాంధీ టైంలో 1971 కాశ్మీర్ వార్ అయినప్పుడు కానీ, 1999 వార్ అయినప్పుడు కానీ, 1975 అనేది ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఇలాంటివి రకరకాలుగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోండి. హూ హ్యాస్ అవార్డెడ్ ద ఫస్ట్ పరమ్వీర్ చక్ర? ఫస్ట్ పరమ్వీర్ చక్ర ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాడు. అయితే సోమనాథ్ శర్మ. ఇలాంటివి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ అనేటివి అడుగుతున్నాడు. హౌ మెనీ ఎర్త్ డేస్ డస్ మెర్క్యూరీ టేక్ టు కంప్లీట్ 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్? మెర్క్యూరీ అనే ప్లానెట్ ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు. అది 88 రోజులు. మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్గా ఈ 98 అనేది ఈ ఆప్షన్ వైజ్ చూసుకోండి. 98 ఉంది, సో ఇది కాదు. ఇక్కడ నియర్ బై ఏమున్నాయి, 81, 88 ఉన్నది, కాబట్టి ఇవి రెండిట్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ద డెక్కన్ ప్లాట్యూ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డాష్ రాక్స్? బసాల్ట్ రాక్స్. ఎందుకంటే ఈ బసాల్ట్ అనేది మనకి ఫిషర్ వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఏర్పడింది మన సౌత్ అనేది డెక్కన్ ప్లాట్యూ. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రాణి కీ వావ్ ద క్వీన్ స్టెప్ వెల్ ఈ సిచ్యువేటెడ్ డాష్ ఇన్ గుజరాత్? ఇది చాలా డిఫికల్ట్ అయిన క్వశ్చన్, బట్ మనకి ఇది రాణి కా వావ్ అంటే ఓకే మనకి గుజరాత్లో ఉందని చెప్పొచ్చు, కానీ అది ఏ పర్టికులర్ ప్లేస్లో ఉందని చెప్పడం ఇది చాలా కష్టమైన క్వశ్చన్. పఠాన్. ఇలాంటివి ఎవరు కూడా పెట్టారు. యాజ్ ఆఫ్ August 2019 హూ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్? అజిత్ కుమార్ మొహంటి. ఇలాంటి రీసెర్చ్ సెంటర్స్ ఎక్కడున్నది, ఏ ప్లేస్లో ఉన్నది, ప్లస్ ఎవరు డైరెక్టర్ అనేది. ఇస్రోకి కూడా మీరు ఆ విధంగా చేయండి, ఇస్రో, DRDO ఇలాంటి వాటివి కూడా మీరు చూసుకుంటే బెటర్. యాజ్ ఆఫ్
2018 విచ్ స్టేట్ వాజ్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్. ఇందాక మనం చూసాం కదా, రైస్ కానీ టీ కానీ రబ్బర్ కానీ ఇలాంటివి అడుగుతున్నాడు కాబట్టి ఇది బాగా అడుగుతున్నాడు. చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి వీటి మీద. అయితే గ్రౌండ్ నట్ అనేది గుజరాత్, జీ ఫర్ గుజరాత్ గుర్తుపెట్టుకోండి. హూ ఇన్వెంటెడ్ ద ఏటీఎం జాన్ స్టిఫర్డ్ బ్యారన్. ద బ్యాటిల్ ఆఫ్ కన్వా వాజ్ ఫాట్ బిట్వీన్ బాబర్ అండ్ రాణా సంగా. మనకి ఇబ్రాహిం లోడితోని ఫైట్ చేసింది బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1 గుర్తుపెట్టుకోండి. మనకి ఈ హేముతోని అక్బర్ ఫైట్ చేశాడు, అది బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 2. ఇది మనకు ఐడియా ఉంటే ఈజీగా ఆప్షన్ పెట్టేయచ్చు, కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే. గ్లేషియర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. మన గ్లేషియర్స్ అంటే ఏంటిదని అడుగుతున్నాడు. అయితే ఐస్ మౌంటైన్స్ అంటే మనకి గ్లేషియర్స్ అనేది అంత హైట్లో ఉండదు మౌంటైన్స్, కాబట్టి ఇది కాదు. అప్లిఫ్టెడ్ బ్లాక్స్ ఆఫ్ ఐస్ అన్నాడు. ఇవి అప్లిఫ్ట్ కాలేవు, ఇవి టెక్టానిక్ ప్లేట్స్ ద్వారా వచ్చినాయి కావు గ్లేషియర్స్ అనేది. ఫ్రోజన్ రివర్స్ ఆఫ్ ఐస్ కరెక్ట్. భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్ బాంబుడ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ 8th April 1929. ఇదే దీని రిలేటెడ్గానే మనం మాట్లాడుకున్నాం కదా, నేను చెప్పాను కదా ఈ యొక్క బాంబ్ రిలేటెడ్ ఎందుకు వేశారు, ఇల్బర్ట్ బిల్కి ప్రొటెస్ట్ చేస్తూ వేశారు అని. ఇది ఆల్రెడీ మనం పత భావన శాంతినికేతన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇన్ విచ్ ఇయర్. అయితే మనకి 1901లో లార్డ్ కుర్జన్ పార్టీషన్ చేసిండు, బెంగాల్ పార్టీషన్. అయితే దీనికి ప్రొటెస్ట్గానే మనకి స్వదేశీ మూమెంట్ వచ్చింది ఆ ఇయర్లోనే. అప్పుడు ఈ స్వదేశీ మూమెంట్కి కానుకగానే మనకి స్వదేశీ మూమెంట్ భాగంగానే శాంతినికేతన్ ఎస్టాబ్లిష్ చేశారు, అది 1901లో. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు పెట్టగలుగుతారు ఎగ్జామ్లో. యాజ్ ఆఫ్ July 2019 హూ ఈజ్ ద స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? కిరణ్ రిజిజు. నేను చెప్పాను కదా స్పోర్ట్స్ మినిస్టర్స్ మనకు అడుగుతున్నాడు. లాస్ట్ టైం మనకి జల్ శక్తి మినిస్టర్ అడిగిండు ఇంతకుముందు. స్కర్ష్ 2022 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ ఈవెంట్ దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. సెబీ. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో చూసుకోవాల్సి ఉంటుంది మీరు. విచ్ కంట్రీ వన్ ద హాకీ 2019 సుల్తాన్ అజ్లాన్ షా కప్? సౌత్ కొరియా. మిటరాయిడ్స్ బర్న్ అప్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆన్ ఎంటరింగ్ ఫ్రమ్ స్పేస్? మనకి ఇది ఎర్త్ అనుకుంటే మనకి లేయర్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ట్రోపోస్పియర్, తర్వాత స్ట్రాటోస్పియర్, తర్వాత మీసోస్పియర్, తర్వాత థర్మోస్పియర్, లాస్ట్కి ఎగ్జోస్పియర్. అయితే మనకి థర్మోస్పియర్లో మోర్ దెన్ 1000 degrees కంటే ఎక్కువ సెల్సియస్ ఉంటుంది. ఈ తర్వాత మనకి మరీ లెస్ దెన్ -100 degrees Celsius, అంటే అత్యంత చాలా కూలెస్ట్ ప్లేస్ అనమాట ఇది. మనకి ఏమవుతుందంటే ఈ రాక్స్ అనేటివి మిటియోరాయిడ్స్ కానీ ఏవైనా కానీ ఈ ఇంత ఒక హీట్ని తట్టుకొని మళ్ళీ ఇంత కోల్డ్ని తట్టుకునేసరికి మనకి ఆ ఫ్రిక్షన్ ద్వారా ఇవన్నీ ఈ యొక్క స్ట్రాటోస్పియర్ థర్మోస్పియర్ లేయర్ దాకా రాలేకపోతున్నాయి. ఇక్కడనే మనకి బూడిదైపోతున్నాయి ఆ యొక్క రాక్ పార్టికల్స్ అనేది ఫ్రాగ్మెంట్ అయిపోయి. అయితే మనకి మీసోస్పియర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది ఇంకా కాన్సెప్ట్గా నేను చెప్పాలి అని అంటే, థర్మోస్పియర్ నుంచి మీసోస్పియర్కి ఎంటర్ అయ్యే టైంలో ఏమవుతుందనంటే ఇక్కడ రాక్ అనేది హీట్ ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కాంట్రాక్ట్ అయిపోతుంది. ఈ యొక్క ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వల్ల రాక్ అనేది చిన్నగా విరిగిపోతుంది. అలా ఎర్త్ మీదకి వచ్చేసరికి మొత్తం యాష్ పార్టికల్స్ లాగా పడిపోతుంది. విచ్ స్టేట్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ ద ఇయర్ 2017-18? అయితే 2017 to 18 మధ్యలో ఏ స్టేట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్ అని అడుగుతున్నాడు. మనకి మధ్యప్రదేశ్, అది గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇది పరంగా మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఈ రెండు దగ్గరనే, ఎందుకంటే జార్ఖండ్ మినరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి, లైక్ కోల్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా కానీ ఇంకా వివిధ రకాల మినరల్స్ మనకి ఈ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బెల్ట్లో ఉంటాయి. దీనికి దగ్గరలోనే మధ్యప్రదేశ్ కూడా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్లో మనకి మ్యాంగనీస్ ఎక్కువగా లభిస్తుంది. పండావాణి, ఎ ఫోక్ సింగింగ్ స్టైల్ ఇంక్లూడింగ్ నెరేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఎపిక్స్ ఈజ్ పాపులర్ ఇన్ విచ్ స్టేట్? అయితే మనకి ఆర్ట్స్ రిలేటెడ్గా అడుగుతున్నాడని చెప్పుకున్నాం కదా, ఇది కూడా ఆర్ట్స్ రిలేటెడ్. అయితే దేనికి సంబంధించింది, ఏ స్టేట్కి సంబంధించింది అంటే ఛత్తీస్గఢ్. యాజ్ ఆఫ్ August 2019 హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సెబీ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడు. అజయ్ త్యాగి. ఇప్పుడు మనం రీసెంట్గా 2024లో ఎవరు ఉన్నారో చూసుకోండి, సరిపోతుంది. ఇది ఈరోజుది జీకే. నెక్స్ట్ వేరే పేపర్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.